UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం నిరంతరం మన ఛానల్లో ప్రసారం చేస్తూనే ఉన్నాం. మీ నుంచి కూడా విశేష స్పందన లభిస్తోంది. అందులో భాగంగా ప్రతి మాసం మారింది అంటే ప్రతి ఒక్కళ్ళు చూసేది రాశి ఫలితాలు. మన రాశి ఎలా ఉంది, ఏ నక్షత్రానికి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చక్కగా ఫాలో అవుతున్నారు. మీ కామెంట్స్ కూడా చాలా అంటే చాలా ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అందులో భాగంగానే మనం కార్యక్రమం లాస్ట్ మంత్ కూడా చేస్తున్నాం, బిఫోర్ లాస్ట్ చేస్తున్నాం, ఇలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం రఘుప్రియ గారితో. దసరా మహోత్సవానికి సంబంధించి కూడా విశేషమైన ఆదరణ లభిస్తూ ఉంది. అందులో భాగంగా మనం ఈ మాసానికి అంటే అక్టోబర్ మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, దైవారాధన విషయంలో ఎలాంటి దైవాన్ని ఆరాధిస్తే మంచి జరుగుతుంది, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. చక్కగా నోట్ చేసుకోండి, పాటించండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రఘుప్రియ గారిని మీరు జ్యోతిషరీత్యా లేదా వాస్తుకు సంబంధించి కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. నమస్తే అండి. ఇక తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందండి అక్టోబర్ మాసం చెప్పండి. ధనుసు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంగా అయింది. అయితే ధనుసు రాశి వారికి ఈ మాసం అంతా చాలా అద్భుతంగా ఉంది. మీరు చేపట్టిన ప్రతి కార్యము కూడా సక్సెస్ఫుల్గా అవుతుంది. అయితే గతంలో మీకున్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ మాసం అంతా మీకు ఆర్థికంగా కలిసి వచ్చే కాలం. ఏది పట్టుకుంటే అది బంగారం అన్నట్టు మీరు ఎందులో పెట్టుబడులు పెట్టినా ఏం చేసినా ఈ మాసం అంతా ధనుసు రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. బంధువులతో కలుస్తారు, పాత మిత్రులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తుల్లో సహోద్యోగస్తుల్లో ఏమైనా గతంలో భేదాభిప్రాయాలు ఉంటే ఈ మాసంలో సమసిపోయి వారు మీకు తిరిగి ఎదురు ఉపయోగపడతారనమాట. అయితే ఇంట్లో మీ మాటలో మీ పెద్దవాళ్ళు బంధువుల్లో ఎవరైనా మీరిచ్చే సలహా వ్యతిరేకంగా అమలయ్యే అవకాశం కనబడుతోంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని ఏ సలహా మీ బంధువులకి ఈ మాసంలో ఇవ్వద్దు. అడిగినా దాటవేయండి తప్ప ధైర్యం చేసి సలహా అయితే మాత్రం ఇవ్వద్దు. తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుంది. మతపరమైన కార్యక్రమాల్లో ఆసక్తి చూపిస్తారు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వ్యాపారస్తులకి ఈ మాసం అంతా చాలా మంచి ఆదాయాలు వస్తాయి. అన్ని రకాలుగా సంతోషం ఉంది. అయితే వీరు పార్ట్నర్షిప్లో మాత్రం గతంలో ఎవరైతే వీరితో పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యంలో ఉన్నారో వారి మీద ఒక కన్ను వేసించవలసిందిగా చెప్పడం జరిగింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఉన్న పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు కొంచెం మోసం చేసే ధోరణిగా కనపడుతోంది. కాబట్టి అది జాగ్రత్తగా చూసుకుని కొత్త పార్ట్నర్షిప్ లోకి ఈ మాసంలో అయితే వెళ్ళవద్దు. మీరే సోలోగా చేసుకోవాలి. తర్వాత రియల్ ఎస్టేట్ రంగం వారికి, కాంట్రాక్ట్ వాళ్ళకి, చేతి వృత్తుల వారికి ఈ మాసం అంతా బాగుంది. అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు వస్తాయి. గతంలో ఏమైనా అప్పులు ఉంటే కనుక ఆ అప్పుల్ని తీర్చివేస్తారు. తర్వాత విద్యార్థుల దగ్గరికి వస్తే విద్యార్థులకి అన్నింటా పై చెయ్య. వీరు ఏ స్కూల్ కాలేజీలో కోరుకోవాలన్నా ఆ కాలేజీలోకి వీరికి సీట్ వస్తుంది. వీరు ఎటువంటి కష్టము పడక్కర్లేకుండానే విదేశీ విద్యలు చదవాలంటే కూడా ఏ రోజైనా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా కొత్త కోర్సులో చేరాలి అని అనుకుంటే కనుక ఆ కోర్సు మీ రాశికి మీ నక్షత్రానికి సరిపోయిందా లేదా చూసుకుని అందులోకి వెడితే కనుక మీకు సక్సెస్ సాధిస్తారు. తర్వాత ఆహార విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఆరోగ్యానికి సంబంధించి కాళ్ళకి చేతులకి కొంచెం ఇబ్బందులు కలిగేటట్టుగా కనపడుతోంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా సూచన చెప్పడం జరిగింది. రాజకీయ రంగం వారికి ఈ మాసం అంతా కలిసి వస్తుంది. కొత్తగా రాజకీయ రంగంలోకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ప్రథమార్థంలో మీ నక్షత్రానికి సరిపడా తారాబలం చంద్రబలం చూసుకుని అప్పుడు మీరు పోటీ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది. తర్వాత వ్యవసాయదారులకి ఈ మాసం అంతా బాగుంది. కానీ ద్వితీయార్థంలో కొంచెం అప్పులు చేయవలసిన పరిస్థితి కనబడుతోంది. కాబట్టి చెయ్యకుండా సర్దుబాటు చేసుకుంటేనే మంచిది. అయితే ఈ ఆలోచన తదుపరి వాయిదా వేసుకుంటే మంచిదిగా చెప్పడం జరిగింది. పౌల్ట్రీ వారికి, కౌలుదారులకి, నర్సరీ వాళ్ళకి, వాణిజ్య పంటలు వేసే వాళ్ళకి కొంచెం నత్తనడకలాగా వచ్చే అవకాశం ఉంది. అంటే లాభము రాదు, నష్టము రాదు, ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది. అది
ఏదైనా పెట్టాలి అని అనుకుంటే వీటి మీద ఆదాయం పెట్టాలి అని అనుకుంటే కనుక ఈ మాసంలో ప్రయత్నం చేయొద్దు. ఉన్నదాంతోనే నడిపించవలసిందిగా సూచన చెప్పడం జరిగింది. ఓకే. అయితే ఇప్పుడు నక్షత్రాల వారీగా నక్షత్రాల వారీగా పరిహారాలు చూద్దాం. మూల నక్షత్రం వాళ్ళు గణపతి ఆరాధన చేయాలి. ఓం గం గణపతియే నమః అని ఉదయం పూట 108 సార్లు తక్కువ కాకుండా చేయాలి. గరికమాల స్వామికి సమర్పించాలి. సంకష్టహార చతుర్దశి ఇది ఉంది కదా, స్తోత్ర పారాయణ ఉంది కదా, అది ఆ స్వామికి చదవాలి. అది మాకు కుదరడం లేదు అని అనుకున్న వాళ్ళు పంచాక్షరి మంత్రం ఉంటుంది, ఆ మంత్రాన్నైనా జపించాలి. అయితే బుధవారం నాడు వీరు ప్రత్యేకించి విద్యార్థులకి ఎవరికైనా ఒకరిద్దరికి పుస్తకాలు కానీ, పెన్సిల్ కానీ, పెన్ను కానీ ఇచ్చినట్టయితే ఆ స్వామి సంతుష్టి పడి మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేస్తాడు. తర్వాత పూర్వాషాఢ వాళ్ళు లక్ష్మీ స్తోత్రాన్ని పాటించాలి. మంగళవారము, శుక్రవారము ఇంట్లో తప్పనిసరిగా దీపం అయితే పెట్టాలి. శుక్రవారం నాడు ఎర్రని పూలతో అమ్మవారికి సాయంత్రం పూట పూజ చేయాలి. మిగతా రోజుల్లో కుదరకపోయినా మంగళవారం, శుక్రవారం మాత్రం వీళ్ళు దీపం అయితే పెట్టుకోవాలి. అయితే ఉత్తరాషాఢ వాళ్ళు ఓం సూర్యనారాయణాయ, ఓం సూర్యనారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదువుతూ రాగి పాత్రతో సూర్యుడికి అర్ఘ్యమిచ్చి ఆదిత్య హృదయం చదవడం కానీ, వినడం కానీ చేసి మాంసాహారాన్ని నిషేధించాలి. మద్యాన్ని ముట్టకుండా ఉండడమే మంచిది. ఏ సూచన చేసినా, ఏ పరిహారం చేసినా ఇవి ఆ టైంలో నిషేధం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇది సూచన. సో అదండి, ధనుసు రాశి వారికి చాలా బాగుంది. 100% మీరు అనుకున్నవన్నీ అలా జరిగిపోతాయి. హ్యాపీగా ఉండొచ్చు మాసం అంతా. ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న సర్దుబాట్లు, మాట్లాడే ముందు జాగ్రత్తలు వహించడం, ఇలాంటివి ఆచితూచి అడుగులు వేయటం, ఇలాంటివి కొన్ని కొన్ని చెప్పారు. వాటిని పాటిస్తూ మీరు పరిహారం చేసుకునే ముందు ఒక్కసారి జాతకాన్ని పరిశీలించుకొని పరిహారం చేసుకుంటే నక్షత్రాల వారీగా వాళ్ళకి 100% శుభం జరుగుతుంది. మరి వీడియోని ధనుసు రాశి వారందరికీ చేరవేసే కార్యక్రమాన్ని మీరు చేపట్టండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.